హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్స్ హౌస్మేట్స్ని తీసుకొచ్చి 12th వీక్ నామినేషన్స్ చేయించడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకైతే అంత కరెక్ట్ అనిపించట్లేదు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడే విన్నర్ స్టేజ్కి దగ్గర పడి కంటెంట్ అంతా ఇప్పుడే సర్దుమణిగిన తర్వాత ఈ టైంలో పాత వాళ్ళని తీసుకొచ్చి ఓల్డ్ రీజన్స్తో తీసుకురావడం ఇప్పుడు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అలా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది అప్పటికి సంబంధించింది. అప్పుడెప్పుడో విషయాలు ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళని అడిగినా సరే, నిఖిల్కి కానీ అవన్నీ ఇప్పుడు అడిగినా సరే చాలా వరకు కొన్ని ఎరేజ్ అయిపోతాయి, కొన్ని గుర్తుంటే కొన్ని ఎరేజ్ అవుతాయి. ఆ టైంలో ఎందుకు చెప్పామని అప్పుడు విషయం ఎప్పుడో స్టార్టింగ్ 1 or 2 3 వీక్స్లో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ మంత్లోది ఇప్పుడు ఎండింగ్ టైంలో వచ్చి అడిగించడం నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. సోనియాకైతే ఇది ఎలా అంటే వీళ్ళకి మాత్రం కొంచెం ఈ ఎక్స్ కంటెస్టెంట్స్కి మాత్రం ఆపర్చునిటీ ఎలా అంటే ఆ టైంలో ఏదైతే వీళ్ళు అడగాలనుకున్నది అడగలేంది, వాళ్ళ వెనకాల ఏం జరిగింది అనేది తెలియంది, వీళ్ళు ఇప్పుడు తీర్చుకోవడానికి పగ తీర్చుకోవడానికి అయితే సరిపోతుంది. కానీ మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వీళ్ళకి కూడా కొన్ని వెనకాల జరిగినవి చూసే ఉంటారు. అంటే చూడలేదు కదా ప్రస్తుతానికి వెనకాల ఏం జరిగిందో, వాళ్ళ వెనకాల ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి కొన్ని తెలియదు. మరి వాళ్ళు అడగాలి అనుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు కదా. ఇప్పుడు ఎవరైతే ముందు వెళ్ళిపోయారో వాళ్ళకి మాత్రం ఇది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి మాత్రం ఒక ఆపర్చునిటీలా ఉంటుంది. వెళ్ళి ఇప్పుడు ఎవరైతే తమ వెనకాల ఇలా మాట్లాడారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీలా ఉంటుంది. కానీ మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఇంతకాలం నడిపించుకుంటూ మంచిగా ఆట నడిపించుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వచ్చి మరకలేసిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా నడిపించిందంతా వేస్ట్ అయిపోదా వీళ్ళకి? ఎక్కడ వరకు కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు నిఖిల్ కానీ ఎవరైనా సరే. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆ పాత రీజన్స్ తీసుకొచ్చి వేస్తే ఎలా ఉంటుంది? అప్పుడెప్పుడో అయిపోయిన విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు సోనియా అడుగుతుంది. ఆ సోనియా గొంతు వినగానే నాకు మళ్ళీ చిరాకు అనిపించింది. ఏంటి అసలు ఈమె గొంతు అనిపించింది. ఏంటో పెద్ద ఏమే తప్పులు చేయదు, ఏమేదో పెద్ద ఏ తప్పులు చేయలేదు అన్నట్టు ఇప్పుడు వచ్చి నిఖిల్ని యష్మిని ప్రేరణని పట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళు కష్టపడి ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ ఏయో తప్పులు క్వశ్చన్లు అన్నీ అడుగుతుంది. ఇక్కడ ఆమె చేసింది ఏమీ లేదా? ఏమో కొన్ని తప్పులు చేసి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అందరూ జనాలంతా మర్చిపోయిన టైంలో ఇప్పుడు వచ్చి ఆ పాతాయన్నీ తీసుకొచ్చి వీళ్ళని ఇప్పుడు చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీది కూడా సేమ్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మన ఒపీనియన్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్క అంటావా, చెల్లి అంటావా అని అంటది. మరి తనేమో హౌస్లో ఉన్నప్పుడు చేసేవన్నీ చాలా రకాలు చేసింది. వాళ్ళేమో విష్ణుప్రియని అడల్టరేటెడ్ కంటెంట్ అది ఇది అని. యాక్చువల్గా జనాలకి ఎప్పుడు తను నెగిటివ్ అయిందంటే ఆమె ఇప్పుడు యష్మి అయినా వేరే వాళ్ళైనా సరే అక్కడ విష్ణు అయినా కొంచెం ఇష్టపడుతున్నారు వేరే వాళ్ళని. అవి జరిగినా వాళ్ళు ఎప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు కాబట్టి జనాలకి వాళ్ళకి తప్పనిపించలేదు. ఏమేంటంటే అడల్టరేటెడ్ కంటెంట్ అది ఇది అని చెప్పేసి చెప్పడానికి అట్లాంటి పతితి మాటలు లాంటి మాట్లాడేయని అట్ట మాట్లాడింది. చేసింది ఏం చేసింది? విష్ణు పృథ్వీతో కానీ అటు నిఖిల్తో కానీ చేసేది ఒకలాగా చెప్పేది ఒకలా ఉంది కాబట్టి జనాలు నెగిటివ్ అయ్యారు. అక్కడ నిఖిల్ అన్నమాట కరెక్టే, నువ్వు జనానికి నచ్చలేదు కాబట్టి ఎలిమినేట్ చేశారు, నా వల్ల ఏదో ఎలిమినేట్ అవ్వలేదు అన్నది. ఇంకోటి ప్రతిసారి నిఖిల్ నేనుంటేనే ఆట గెలుస్తుంది, ఆ ప్లేస్లో ఉండి నేను నిఖిల్కి హెల్ప్ చేయాలి, ఎప్పుడు ప్రతిసారి నీ అవసరమే నిఖిల్కి ఉందన్నట్టు చెప్పావు. నిఖిల్ ఎంతసేపు తీసుకుంటాడు ఆ మాటని పద్దాక? నా అవసరం ఉందని చెప్పేసి నేను గేమ్లోకి వస్తున్నా, నిఖిల్ దగ్గరికి వెళ్తున్నాను ఏ రోజు చెప్పలేదు. నిఖిల్కి నా అవసరం ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. మరి నిఖిల్ ఎంతసేపు వింటాడు? అతనికి చిరాకు వచ్చింది. అందుకే వెనకాల నన్ను పద్దాక సావదొబ్బుతుందిరా ఇట్లా అని. అందుకే తను కూడా ఒక మెగా చీఫ్ అయితే అప్పుడు తెలుస్తుంది, నేను చూద్దాం అనుకున్నా తన చీఫ్ అయితే ఎలా చేస్తా అనుకుంటున్నాడు అని నిఖిల్ అన్నాడు. దాంట్లో తప్పే ఉంది? ప్రతిదానికి నువ్వు చెప్పినట్టు చేయాలి. సిగరెట్ విషయమే చెప్తే ఇప్పుడు ఇంతకాలం నుంచి సిగరెట్ కాలుస్తున్నాడు నిఖిల్, నువ్వు వచ్చి ఒక సెకండ్లో సిగరెట్ మానేరా అంటే వినడు కదా. అది తన ఇష్టం. నిఖిల్ని పట్టుకొని నువ్వు సిగరెట్ తాగొద్దు అని సావదొబ్బితే నిఖిల్కి చిరాకు పట్టదా? అదే అన్నాడు, నన్ను సావదొబ్బుతుందిరా అని. తప్పే ఉంది ఆ మాట? వెనకుండి ఈ పద్దాక నిన్ను నిఖిల్ని పులబెట్టి చిరాకు చేయమని చెప్పి ఎవరు చెప్పారు? నువ్వు నిఖిల్ని పద్దాక అంటున్నావు, ఆ పిల్లడికి చిరాకు పుట్టింది నిన్ను అన్నాడు. తప్పే ఉంది దాంట్లో? ఇంతకాలం మారని అబ్బాయి ఒకేసారి నువ్వు వచ్చి చెప్పగానే మారతాడా? నువ్వు చేసేవన్నీ చేసావు కానీ ఎవరు తప్పబట్టకూడదు. అప్పుడెప్పుడో విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ చేయడం ఏంటి? నాకు ఈ కాన్సెప్టే నచ్చలేదు నాకైతే. ఎందుకంటే అన్ని సర్దుమణిగిపోయినాయి. ఆ టైంలో తీసుకొచ్చి ఇప్పుడు కొత్త పుల్లలు చెప్పడం, వీళ్ళు ఇప్పుడు దాకా కష్టపడి ఒక ఎడ్డుకు వచ్చారు, ఒక ఒడ్డుకు తీసుకొచ్చుకున్నారు ఆట అంతా. అది తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు వచ్చి పాత కక్షలతో వచ్చేది ముద్రలేస్తే వాళ్ళ మీద వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది? అరే ఇప్పుడు దాకా మంచిగా ఉన్నాను అనుకుంటే లాస్ట్లో వచ్చి ఏదో విషయాలు తీస్తుంది అనేసి. ఇప్పుడు యష్మికి నిఖిల్కి ప్రేరణకి మధ్య మంచి గొడవలు అవ్వలేదా? ఇవన్నీ ఏంటి? ఏదో బిగ్ బాస్ తీసుకొచ్చింది ఏదో హైలైట్. ఇప్పుడు ఏంటంటే హైలైట్ అయితే అవుతుంది ఏంటి? మొత్తం ఓవరాల్గా వీళ్ళందరూ వచ్చి వేస్తూ ఉంటే పాత మాటలు ఇవన్నీ హైలైట్ అవ్వచ్చు, కానీ చూసే వాళ్ళకి ఒక కంపరం. నాకైతే సోనియా మాట వినగానే కంపరం వచ్చేసింది. అబ్బా మళ్ళీ హెడేకా అనిపించింది నాకు. గొడవలంటేనే చిరాకు. అలాంటిది ఆమె వచ్చి అలా మళ్ళీ అంత ఓవర్ టోన్ పెట్టుకొని ప్రేరణని అట్లా అంటుంటే, యష్మిని నిఖిల్ని అలా అంటుంటే, నేను ఎవరికి ఫ్యాన్స్ కాదు, ఇక్కడ ఎవరికి ఫ్యాన్స్ కాదు. కాకపోతే ఒక పర్సన్ వచ్చి అలా అరుస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని హౌస్లో నుంచి బయటికి పంపించింది. ఆమె అందరి మీద ఎదుటి వాళ్ళ మాట వినిపించుకోకుండా నేనే కరెక్ట్ అనుకొని ఎగబడుతుంది.
ఆ ఎగబట్టం అనే కాన్సెప్ట్ ఒకటి నచ్చక, ఇంకొకటి ఎదుటోళ్ళు చెప్పేది వినకపోవటం, ఇంకొకటి తనే గొప్ప అనుకోవటం, ఈ 3 కారణాలే మెయిన్ ఆవంటే ఇష్టం లేక జనాలు బయట పంపించారు. మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. అందుకనే ఆవంటే ఇష్టం లేదే తప్పితే ఇంకా వేరే పర్సనల్ రీజన్స్ ఎవరికి ఏమి ఉండవు. వేరే వేరే వాళ్ళ మీద ఫ్యాన్స్ అని కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసే విధానాలే జనాలకు నచ్చుద్ది లేదు అని, ఆమె దగ్గర ఈ విధానాలు జనాలకు నచ్చలేదు, బయటికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి నామినేషన్స్ చేయడం ఏంటి? నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చలేదు. మేబీ హైలైట్ అవ్వచ్చేమో కానీ, ఎపిసోడ్ కానీ జనాలలో కానీ ఇది హైప్ అవ్వచ్చేమో కానీ ఇట్లాంటి ప్రాసెస్, కానీ నాకైతే అలాంటి గొంతు మళ్ళీ వినటం ఇష్టం లేదు. అలాంటి విషయం నాకు మళ్ళీ వినటం ఇష్టం లేదు. మీది కూడా సేమ్ ఒపీనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు పొద్దున్న నామినేషన్స్లోకి ఎవరు వస్తారు అనేది నేను ఎర్లీ మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. సో మిస్ అవుద్దంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నామినేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా అభిప్రాయం మీకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఈ అభిప్రాయం చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.